ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏందమ్మా, ఏమన్నా మాట్లాడాలనా? గదేనమ్మా, రేపు పొద్దుగల అక్క నేను దేవుడి బాబు ఇంటికి పోయి ప్రియా గురించి నిజాలన్నీ చెప్పేస్తామమ్మా. గంగా, దానికన్నా ముందే మనం చెయ్యాల్సింది ఇంకొకటి ఉంది బిడ్డ. ఏందమ్మా? శివకి నిజం చెప్పేయాలి. అమ్మా, ఈ పరిస్థితుల్లో శివబావతోని ఇదంతా ఎట్లా చెప్తాం? ఎట్లా చెప్తామన్న ప్రశ్న మన కాడ లేదు కావేరి. ఎట్లయినా సరే శివకి మనం నిజం చెప్పాల్సిందే. గా తర్వాతనే మనం ఏం చేసినా. కానీ అమ్మా, అక్కడ అర్జున్ బాబు ఇంట్లో పరిస్థితి పూర్తిగా చేజారిపోయేలా ఉందమ్మా. ఇందాక గౌరీ వచ్చి అక్కడ జరుగుతున్నదంతా చెప్పింది. అసలు ఆ కార్డు కావేరిది కానే కాదమ్మా. ఆ ప్రియ కావేరిని అర్జున్ బాబుని విడదీయడానికి అర్జున్ బాబుకి ప్రియకి ఎంగేజ్మెంట్ అని కార్డు ప్రింట్ చేసింది. కావేరికే ఇంటికి వెళ్ళి ఇచ్చిందమ్మా. చనువు ఇచ్చాం కదా అని ఈ ఇంటి మనుషుల మీద నోటికొచ్చినట్టు మాట్లాడితే క్షమించేది లేదు. చివరికి తను కూడా ఆ ఇల్లు వదిలి బయటకొచ్చేసే పరిస్థితిలో నేనే నచ్చజెప్పి గౌరీని తిరిగి ఆ ఇంటికి పంపించేసిన. అందుకేనమ్మా అర్జున్ బాబుతోని ఈ విషయం చెప్పాలనని నేను తొందరపడేది. కావేరి, ఎట్లయితే ఏమున్నది, ముచ్చట ఎప్పుడు చెప్తే ఏందని అనుకోనీకి శివ ఇప్పుడు నీ బావ మాత్రమే కాదు, నీ మీదనే ప్రేమ పెంచుకొని నువ్వే తన భార్యవి అనుకొని సంతోషంతో బతుకుతున్న మనిషి. వాస్తవాలన్నీ తెలిసి కూడా మనకేం కావాలనో గదే మనకి ముఖ్యం అనుకుంటే మనం చేసేది ఎంత పెద్ద తప్పు. నిజం ఎంత చేదుదైనా ఏదో ఒకనాడు చెప్పక తప్పదు. సమయం కోసం చూద్దామని ఆగితే నిజం దాచి తప్పు చేసుడైతది. ఇంతవరకు మనం గదే తప్పు చేస్తూ వచ్చినాం. ఈ కొద్దు ముందు శివకి మీ ప్రేమ విషయం చెప్పి ఒప్పిద్దాం. గా తర్వాతనే మీరు అర్జున్ బాబు దగ్గరికి పోండ్రి. నువ్వు చెప్పినట్టే చేస్తామమ్మా. బావతోని చెప్పకుండా ఈ నిర్ణయం తీసుకుని పోవడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుందమ్మా. కానీ ఇప్పుడు నా ప్రేమని గెలిపించుకోవడానికి సమయం చాలా తక్కువ ఉందమ్మా. రేపొద్దున ఎట్టి పరిస్థితుల్లో మేము అర్జున్ బాబుని కలవాలి. లేదంటే ప్రియా కుట్రని ఎదుర్కొనడు కష్టమైతది. ఏం చేయాలనో అర్థమైతలేదు. అక్క, అర్జున్ బాబు దగ్గరికి మనం పోయేది పొద్దుగల కదా. శివబావకి ఇప్పుడే పోయి నిజం చెప్పేస్తేంది. ఎప్పుడు చెప్పాలా అని ఆలోచించే కంటే పోయి ఇప్పుడే పోయి చెప్పేద్దాం. నడువమ్మా. అవునమ్మా, గంగ చెప్పింది కూడా కరెక్టే. ఆలస్యం చేసుడొద్దు. ఎట్లన్నా చెప్పాలి అనుకున్నాం కదా, పోయి చెప్పేద్దాం. సరే బిడ్డ, ఆలోచించేది కూడా ఏమీ లేదు. బావరా, అతే రండి రండి. ప్రియా, ఏంటమ్మా ఇదంతా? బావా, మీకొక చిన్న సర్ప్రైజ్ ఇద్దామని చెప్పకుండా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ క్యాండిల్ లైట్ డిన్నర్ని మీరు ఎంజాయ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రియా, ఇలాంటివన్నీ ఎంజాయ్ చేసే మూడ్లో నేను లేను, ఏమనుకోకు. బావా, ఇలాగే ఉంటే లైఫ్లో ఎప్పటికీ మూడనేదే బాగుపడదు బావా. నువ్వా గదిలో, అత్తయ్య తన గదిలో ఇలాగే ఆలోచిస్తూ మానసిక వేదన అనుభవిస్తూ ఉంటారా? పండుగ రోజు కూడా ఇంట్లో ఒక సంబరం సంతోషం లేకపోతే
ఇంకా అసలు ఈ లైఫ్ ఉంది దేనికోసం చెప్పు బావా. ప్రియా, మనసులో బాధను దాచిపెట్టి పైకి నవ్వును నటించడం నా వల్ల కాదు. లైట్ తీసుకో. బావా, నేను లైట్ తీసుకోమని చెప్తున్నాను, కానీ అది లైఫ్ని కాదు, మన మూడ్ని డిస్టర్బ్ చేస్తున్నా ఆ పిచ్చి ఆలోచనలని. మనల్ని ఇబ్బంది పెట్టేదేది మన జ్ఞాపకాల్లో ఉండకూడదు బావా. ఆ జ్ఞాపకం చిన్నదైనా మన లైఫ్ని కోలుకోలేనంత పెద్ద డ్యామేజ్ చేస్తుంది. ఒక్కసారి అత్తయ్యని చూడు బావా. ఇంట్లో ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి కనీసం మంచినీళ్ళైనా మనస్ఫూర్తిగా తాగారా? ఒక్కసారి అడుగు. ఉదయం నుంచి ఏమీ తినకుండా నీ పరిస్థితే తలుచుకొని బాధపడుతూ కూర్చున్నారు. నువ్వు బాధపడిందే కాకుండా అత్తయ్యని కూడా ఎంతో బాధ పెడుతున్నావు బావా. చూడు బావా, జీవితం ఎప్పుడూ మనం ప్లాన్ చేసుకున్నట్టు ఉండదు బావా. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవాలి, ఓడిపోయినా నిలబడాలి బావా. నేను కూడా నీలాగే ప్రేమ చేతిలో ఓడిపోయిన దాన్ని. మనసు బాధని భరిస్తూ నిలబడ్డం సాధ్యం కాదని కూడా నాకు తెలుసు బావా. కానీ మనం కోరుకున్న వాళ్ళు మనకెంత ముఖ్యమో, మన కోసం బతుకుతున్న వాళ్ళు కూడా మనకంతే ముఖ్యం అని నేను తెలుసుకున్నాను బావా. అందుకే కన్నీళ్ళని గుండె మాటునే దాచుకున్నాను బావా. నేనిలా అంటున్నానని మరోలా అనుకోవద్దు. నీకు కావేరి ప్రేమే ప్రేమ కాదు, అమ్మ ప్రేమ కూడా ప్రేమే బావా. అమ్మాయి దూరం అయిందని అమ్మ గురించి ఆలోచించకుండా తనని బాధ పెట్టడం ఏ విధంగానూ కరెక్ట్ కాదు బావా. ఎన్నడే నాకుదా నీ డైలాగ్స్ కి కన్నీల్దా వస్తున్నాయి. ఇంకా అన్ని అర్జును క్లీన్ బౌల్డ్. బావా, అత్తయ్య నీ సంతోషం చూడాలన్న ఆశతోనే కదా కావేరిని ఇంటి కోడల్ని చేసుకోవాలనుకుంది. మరి అది సాధ్యపడినంత మాత్రాన అత్తయ్య సంతోషాన్ని కూడా మనం దూరం చేసుకోవాలా బావా? మనకి అత్తయ్య సంతోషం ముఖ్యం బావా. తన మేనకోడలిగా నేను అత్తయ్య సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయలేవా బావా? అదే బావా, నేను చెప్పిన ఈ మ్యాటర్ని, ఈ క్యాండిల్ లైట్ డిన్నర్ని యాక్సెప్ట్ చేయలేవా అని అడుగుతున్నాను. అన్నీ ప్రియకు కుటుంబ విలువలు ఎంత తెలియమో నీ మనసుల ఆవేదన కూడా అంతే తెలియమో. టింగ్ టింగ్. అందుకే అన్ని ఇంద కుటుంబ బాధలు మరిచి సంతోషంగా ఉండాలని ఇంద ఫెస్టివల్ని ప్రియంగా సెలబ్రేట్ చేసుకోవాలని ప్రియా ఇదంతా చేసుండాది. టింగ్ టింగ్. బావా ప్లీజ్ బావా, కూర్చో బావా, కూర్చో. అత్తయ్య కూర్చోండి, కూర్చోండి. కాకిపిన్ని, నేనే వడ్డిస్తాను. అత్తయ్య, ఈరోజు మీకిష్టమైన స్పెషల్స్ అన్నీ డిన్నర్ కోసం తెప్పించాను. మీరీ పూట తృప్తిగా భోజనం చెయ్యాలి. ప్రతి పూట ఇలాగే ఉండాలి. బావకి నాకు కూడా ఇదే కావాలత్తయ్యా. అయినా ఇన్ని రోజుల నుంచి చెప్పకుండా తీరా పెళ్లి ఓకే అయిన తరువాత ఇష్టం లేదని చెప్పడం ఏంటి? అది ఎంత ద్రోహం అత్తయ్య.